నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. 13,041 కోట్లతో రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం. అసెంబ్లీలో గ్రూప్ 1 నియామకాలపై సీఎం ప్రెజెంటేషన్. ఏపీపీఎస్సీ నియమాలను పూర్తిగా ఉల్లంఘించారన్న బాబు. సీఎం రేవంత్ రెడ్డిపై కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ సభ్యులపై సవతి ప్రేమ ఎందుకని ఆగ్రహం. వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర మొదలు పెడతానన్న వైఎస్ జగన్. స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు. భారీ నష్టాలు ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 326, నిఫ్టీ 76 పాయింట్ల నష్టం. మధ్యలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత ఫైర్ అయ్యారు. పరకాలలో మళ్లీ రేవూరు ప్రకాష్ రెడ్డి నిలబడతారని, గెలిపించాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరడంపై అగ్గి మీద గుగ్గిలమయ్యారామె. పచ్చ కాంగ్రెస్ వర్సెస్ అచ్చ కాంగ్రెస్ అన్నట్లు పరిస్థితి మారిపోయిందన్నారు. రేవూరుతో రాజీనామా చేయించండి, నేను నిలబడతా, ఎవరు గెలుస్తారో చూద్దామంటూ సూటిగా సీఎంకే సవాల్ విసిరారు. తన తల్లిదండ్రులు కొండా సురేఖ, మురళి మంచివాళ్లు కాబట్టి ఏమీ మాట్లాడలేదని, తాను అలా కాదంటూ సుస్మిత కామెంట్ చేశారు. ఈ రోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికి చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరు ఏం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమ నరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమ నరేందర్ రెడ్డి ఏం సలహా ఇచ్చిండు మీకు? నువ్వు ఏం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారదత్తం చేసినావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పడి తింటని తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకు వచ్చి, కొండా ఇలాకాకు వచ్చి రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటిది అని అడుగుతున్నా నేను ఇవాళ. ఎందుకు మాతో పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాపతనులమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలలో మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటే మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఆయన పొంగు పోస్టర్లు వేసుకున్నాడు. మరి అక్కడనే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయిన పొన్నం ప్రభాకర్ గారి ఫోటో వేయలేదు. అంటే బీసీలంటే అంత చులకన్నా మీకు అని నేను అడగదలుచుకున్నా. ఈరోజు నీతోని పిసిసిగా ఆడడానికి తిరిగిన దయాసాగర్ రావు గారిని కానీ, షబీర్ అలీ గారిని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని తిప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్నా ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులని సవత్తల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతలేడు ఆయన. నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏంటిది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా నేను ఇవాళ. నువ్వు ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొన్న మురళికి ఎందుకు
రాజకీయంగా ఆయన తోకదలుచుకున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ విచారణ ముగిసింది. ఈడీ కార్యాలయానికి నిధి అగర్వాల్ తన బ్యాంక్ స్టేట్మెంట్లను తీసుకువెళ్లారు. బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ప్రమోషన్ కు ప్రతిఫలంగా హవాలా మార్గంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉండగా ఆ మొత్తాలను లెక్కల్లో చూపించలేదని ఈడీ అభియోగాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు టాలీవుడ్ నటులను ఈడీ అధికారులు విచారించారు. మొత్తం 14 బెట్టింగ్ యాప్స్ కు సెలబ్రిటీలు చేసిన ప్రమోషన్లపై దర్యాప్తు చేపట్టారు. నిధి అగర్వాల్ ను కూడా ప్రమోషన్లు, చెల్లింపులు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. కల్తీ, పులిసిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాలతో పాటు కాలం చెల్లిన వస్తువులను అధికారులు తనిఖీ చేశారు. గడువు ముగిసిన పదార్థాలతో ఆహారం తయారు చేయవద్దని హోటల్ నిర్వాహకులను హెచ్చరించారు. ఇటీవల భైంసాలోని ఓ మండి హోటల్లో ఆహారం తీసుకున్న పలువురు అస్వస్థతకు గురైనట్లు అధికారులకు ఫిర్యాదులు అందడంతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. నిజామాబాద్ లో ఉమ్మడి జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జి మంత్రి సీతక్క సమావేశంలో పాల్గొన్నారు. గత పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పలువురు నాయకులు, కార్యకర్తలకు వివిధ స్థాయిలో ప్రాతినిధ్యం కల్పించినట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఆర్మూర్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు అధికంగా జరిగిందని పేర్కొంటూ బూత్ స్థాయి ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. 2002 ఆధారిత పత్రాల పరిశీలనతో పాటు ఓటరు జాబితాలపై జాగ్రత్తలు తీసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మండల కాంగ్రెస్ కమిటీల నియామకాలను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గతంలో జరిగిన పిఎస్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. కొంతమందికి ఇంకా ప్రాతినిధ్యం పెంచాలని ఇవాళ చాలా మందిని ఇవాళ ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానించుకోవడం జరిగింది. ఇవాళ మన ముందున్నటువంటి ముఖ్య అంశాలు 2-3 అంశాలు సీరియస్ అంశాలున్నాయి. ఒకటి ఎస్ఐఆర్. నిజామాబాద్ పట్టణం, బోధన్, ఆర్మూర్ సెమీ అర్బన్ లో ఎస్ఐఆర్ లో ఓట్ల తొలగింపు కొంత ఎక్కువ సంఖ్యలో జరిగింది. అనుమానాస్పదమైనటువంటి ఓట్లు, అనామలీస్ కొంత ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. బిఎల్ఏలు సరిగా ఇల్లు ఎల్లి తర్కీదు చేయలేదు. బిఎల్ఏలు మనం నియమించిన బిఎల్ఏలు కూడా సక్రమంగా కార్యక్రమాలు చేయలేదు. తద్వారా సామాన్య పౌరుడు, పేదవాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో ఓటు కావాలంటే 2002 పత్రాలు కావాలంటాం. 2000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? దానివల్ల తీవ్రంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ 2002 పత్రాలు తీయాల్సిందిగా కూడా మనం విజ్ఞప్తి చేస్తాం. మీ అందరి డ్యూటీ కూడా మన నియోజకవర్గంలో బిఎల్ఎల్తో మరొకసారి మాట్లాడి అక్కడ కాంటాక్ట్ చేసినటువంటి అభ్యర్థులు, ఇక్కడ ఆర్మూర్ ఉంది, కామారెడ్డి ఉన్నారు, బాలకొండ ఉంది, మిగతా వాళ్ళు కూడా ఎక్కడెక్కడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ సహజంగా జరగట్లేదో, 2 జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, తక్షణమే రేపు వారితో మాట్లాడి, ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఓటు జత కావాలి. అదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. గతంలో జరిగిన పిఎస్ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నాం. కొంతమందికి
బీజేపీ నేత బండి సంజయ్పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సోనియా గాంధీని విమర్శించే స్థాయి బండి సంజయ్కు లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకం లేదన్నారు. గత 10 ఏళ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని చామల విమర్శించారు. ఏపీలో చంద్రబాబుకు ఓట్లు వేస్తే ఎంపీలను బీజేపీకి తాకట్టు పెట్టారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్ల, సిద్దిపేట కొన్ని నియోజకవర్గాలల్లో చుట్టుపక్కల ఆ ప్రాంతాల్లో నీ పార్లమెంట్లో ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయి, మరి మా ఓట్లన్నీ నీకెందుకు పడ్డాయో ఒకసారి ఆలోచించాలి. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసి ఎట్టి పరిస్థితిలో 10 ఏళ్లలో దోచుకపోతుంటే కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇంటర్నల్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసింది మీరు. ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావాలని పగటి కళలు గలాల్చిందే. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అనేది ప్రజలు చూస్తున్నారు. మేమేమి ఎంక్వైరీలు పెట్టినాము, ఏం చేస్తున్నాము, వాళ్ళు చేసిన తప్పిదాలను ప్రజల మధ్యనకి ఎలా తీసుకొస్తున్నామో చెప్పినాం. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక మేము ఇచ్చిన గ్యారంటీలు ఇస్తున్నామా లేదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లులు కానీ 2014 నుంచి 2023 సమయంలో ఒక్కరోజు కూడా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ పట్ 22 లక్షల కోట్లు, 22,000 కోట్లు, 22,000 కోట్లు 21 లక్ష మందికి మేము రుణమాఫీ చేసినాం. 20,000 కోట్ల రూపాయలతోటి 21 లక్ష మందికి. మరి బండి సంజయ్ గారు, మరి ఆ రైతులకు రుణమాఫీ అందిందా లేదా రైతులు ఒప్పుకోవాలి. యథావిధిగా రైతు భరోసా వేస్తున్నాం, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం, ఇవాళ ఇంద్రమిల్లులు కట్టిస్తున్నాం, ఇవాళ చెప్పని చాలా స్కీములు చేస్తున్నాం. బోనస్ ఇస్తున్నాం 500 రైతులకు వరి పండించిన వారికి. మరి ఇంకా ఏం చేయాలి? అప్పుల రాష్ట్రంగా మార్చిన రాష్ట్రంలో జీతాలు ఇవ్వని పరిస్థితుల్లో మేము అధికారంలో వచ్చినాం. దీనికి కారణం మీరు అధికారం నుండి నిమ్మకు నీరెత్తినట్టు ఒక్కరోజు కూడా రాష్ట్రాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదు. చివరికి ఈరోజు మీరు ఏం చెప్తుర్రు? డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే మేము రాష్ట్రాన్ని బాగు చేస్తాం. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మానం తాకట్టు పెట్టిండు కాబట్టే ఆయనకు ఎక్కువ నిధులు ఇస్తున్నాం. ఇక్కడ మీరు ప్రజలు కాంగ్రెస్ కోటేసిరు కాబట్టే మేము మీకు నిధులు ఇస్తలేం. 100 సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి బతిలాడినా మోకరిల్లినా మేము ఇయ్యం. ఇదా మీరు చెప్పేది? ఇదే కదా మీరు చెప్పేది? అంటే మీరన్న అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్ అన్న అధికారంలో ఉండాలి, కాంగ్రెస్ ఉండొద్దనే కదా మీరు మ్యాచ్ ఫిక్సింగ్. ఇప్పుడు కాంగ్రెస్లో అధికారం ఉంది, నిధులు ఇస్తే ఓఆర్ఆర్, మెట్రో, మీసు ఈ ప్రాజెక్ట్ని చేసి రాష్ట్రాన్ని బాగు చేస్తామన్న భయంతో మళ్ళీ బీఆర్ఎస్ అన్న అధికారం రావాలి, బీజేపీ అన్న అధికారం రావాలని కలలు అనుకుంటా మాకు నిధులు రాకుండా చేస్తున్నట్టు క్లియర్గా మీరే చెప్తుర్రు. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రం బాగుపడదు. లేదా చంద్రబాబు నాయుడు లెక్క తాకట్టు పెట్టాలి ప్రజలు, ఆయన ఓట్లు వేస్తే బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసి. ఇలా 18వ లోక్సభను కాపాడే చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బండి సంజయ్ గారు ఏది పడితే అది మాట్లాడకుండా వాస్తవాలు తెలుసుకొని సోనియా గాంధీ గారి గురించి మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినా, మనం ఏం చేసినాం అనే దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఒక్కసారి నీ పార్లమెంట్ నియోజకవర్గంలో బీసీల విషయంలో టీడీపీది సెల్ఫ్ డబ్బా అని, బీసీలకు నిజమైన నేస్తం కాంగ్రెస్ పార్టీనని తులసిరెడ్డి అన్నారు. 1970లోనే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 25% రిజర్వేషన్లు కల్పించిందని, 1994లో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశారని తులసిరెడ్డి వెల్లడించారు. బీసీల కోసం కమిషన్, కార్పొరేషన్, డైరెక్టరేట్, హాస్టళ్లు, గురుకులాలు, స్కాలర్షిప్ల వంటి అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ హయాంలోనే అమలయ్యాయని ఆయన పేర్కొన్నారు. టీడీపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే చంద్రబాబు స్థానంలో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేయాలని తులసిరెడ్డి సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ సొంత డబ్బా వాయించుకోవడం, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మరీ ఎక్కువైపోయింది. శృతి మించి రాగాన పడతా ఉంది. గతంలో ఏ పార్టీలు బీసీలకు ఏమీ చేయనట్టు, మొత్తం టీడీపీ పార్టీనే బీసీల గురించి ఆలోచించినట్లు, బీసీల సాధికారత గురించి ఆలోచించినట్లు చెప్పుకోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ బీసీలకు చేసిన మేళ్లతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ చేసింది నథింగ్. దాన్ని ఊరికనడం లేదు. బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాలలో 25% రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్. ఎప్పుడు ఇది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1970 జూలై 23వ తేదీన 1793 జీవో జారీ చేయడం జరిగింది. 1970 నాటికి తెలుగుదేశం పార్టీ పుట్టలే, జనసేన పార్టీ పుట్టలే, బీజేపీ పార్టీ పుట్టలే, వైకాపా పార్టీ పుట్టలే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకే రాలే, ఆ మాటకు వస్తే జగనే పుట్టలే. అప్పుడే కాంగ్రెస్ పార్టీ బీసీల సాధికారత గురించి ఆలోచించి విద్యా ఉద్యోగాల్లో 25%, 1, 2, 3, 4, 5% కాదు, 25% రిజర్వేషన్లు కల్పించింది.
అప్పటికి కాంగ్రెస్ పార్టీకి పెద్దగా రాజకీయ ప్రత్యర్థి పార్టీలు కూడా లేవు, రాజకీయంగా కూడా ఆలోచించలేదు, నిజంగా చిత్తశుద్ధితో ఆలోచించడం జరిగింది. ఆ రిజర్వేషన్ ఫలితంగా లక్షలాది మంది బీసీలు ఉన్నత చదువులు చదివారు, ఉన్నత ఉద్యోగాలు పొందారు, ఉన్నత జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారు. ఇదేం ఆషామాషి విషయమా? 1970లో అంటే 56 సంవత్సరాల క్రితమే బీసీల గురించి ఆలోచించిన పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. ఇక రెండవది, ఈ యొక్క స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వేషన్స్. మళ్ళీ ఇది వాళ్ళు చేసినట్టు, టీడీపీ వాళ్ళు చేసినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు. ఎన్టీ రామారావు గారు 1987లో స్థానిక సంస్థల్లో 20% బీసీలకు రిజర్వేషన్లు కల్పించింది వాస్తవం. 1987లో ఎన్టీ రామారావు గారు 20%. కానీ 73, 74 రాజ్యాంగ సవరణల చట్టాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సమరసింహారెడ్డి గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చట్టం చేయడం జరిగింది. 1994లో 34% బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ. అంతకుముందు ఎన్టీ రామారావు గారు 20% రిజర్వేషన్ కల్పిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము 34%కి పెంచడం జరిగింది. అటు రూరల్ బాడీస్లో, అర్బన్ బాడీస్లో చట్టం చేయడం జరిగింది. ఆ చట్టం ప్రకారంగానే 95లో కానీ, 2001లో కానీ, 2006లో కానీ, 2018లో కానీ ఈ యొక్క 34% రిజర్వేషన్తో ఎన్నికలు జరపడం జరిగింది. కానీ అది తామే చేసినట్లు, ఆ చట్టాన్ని తానే చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఎన్నికలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం వైసీపీకి లేదన్నారు టీడీపీ నాయకులు బీటెక్ రవి. కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో వార్డుల మార్పు కారణంగా చూపుతూ మున్సిపల్ ఎన్నికలపై స్టే ఇవ్వాలని వైసీపీ మాజీ కౌన్సిలర్ హైకోర్టును ఆశ్రయించడంపై రవి తీవ్రంగా స్పందించారు. ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే పిటిషన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ ప్రజలు అంటే మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలు కానీ ఓటర్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ మధ్య ఒక 2 వారాల కిందటనో 3 వారాల కిందటనో సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక మాజీ కౌన్సిలర్, అతని పేరు కోడిగుడ్ల రమణ, తుపాకుల వెంకటరమణ ఏదో అంటారు, అతని పేరుతో ఈ మున్సిపల్ ఎన్నికలో అంటే వార్డులు, ఈ వార్డులను అటు ఇటు చేంజ్ చేయడము, 33 నుంచి 40 వార్డులకు చేంజ్ చేయడము, దాంట్లో ఓటర్లను అటు ఇటు చేసి మాకు చాలా ఇబ్బంది. ఆ తర్వాత కాబట్టి ఈ ప్రక్రియ అంతా సజావుగా జరగట్లేదు. ఆ తర్వాత కాబట్టి తన మున్సిపాలిటీ ఎన్నిక మీద స్టే విధించాలని చెప్పి సాక్షాత్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాని ప్రకారంగా నోటీసులు కూడా అంటే ఇక్కడ ఉండే మున్సిపల్ శాఖకు కూడా వచ్చింది. అంటే ఇంకా ఇంతకన్నా మేము ఏందో వైఎస్ వాళ్ళము మున్సిపాలిటీ పుట్టినాల నుంచి మేమే ఉన్నాము, అంతకుముందు రాజారెడ్డి కాలం నుంచి సర్పంచ్ ఉన్నామని ఆమెన డబ్బా వాయించుకునే మీరు ఈరోజు 40 వార్డులలో ఆ వార్డులో వాళ్ళు ఈ వార్డులోకి, ఒకవేళ ఈ వార్డులో వాళ్ళు ఆ వార్డులోకి ఏదైనా పోతారనుకో సపోజు, అంటే అక్కడ పులివెందుల పట్టణ ప్రజలే, ఇక్కడ పులివెందుల పట్టణ ప్రజలే కదా. అంటే ఏమన్నా పశ్చిమ బెంగాల్లోకి వచ్చినట్లు బంగ్లాదేశ్ నుంచి ఏమన్నా రోహింగ్యాలు వచ్చి ఇక్కడ మేము ఏమన్నా ఓటర్లుగా చేర్చానమా? ఈ మాత్రం దానికి భయపడి హైకోర్టుకు పోయి ఆ తర్వాత దాన్ని స్టే అడిగే ఛాన్సు, అవకాశం తీసుకున్నారు. పులివెందుల యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తెలంగాణ అమరవీరుల స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను చిరస్మరణీయంగా నిలిపేలా ఈ స్తూపాన్ని నిర్మించనున్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలేరు అండర్ పాస్ చౌరస్తాకు తెలంగాణ అమరవీరుల చౌరస్తాగా నామకరణం చేయనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. బీర్ల ఫౌండేషన్ నిధులతో అమరవీరుల స్తూపం నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తానని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు.
చూస్తున్నాం. పీఏసీ సమావేశంలో కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో ఏనుగు వర్గం నిరసన తెలుపుతోంది. కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ఏనుగు వర్గం అయితే ఆందోళన చేస్తోంది. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ల వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. జిల్లా పొలిటికల్ అఫైర్స్ కమిటీ పీఏసీ సమావేశంలో బాన్స్వాడ కాంగ్రెస్లోని ఏనుగు రవీందర్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలోని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు సమావేశం ముందు కూర్చొని నిరసన తెలిపారు. పార్టీలో కొత్తగా చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి వర్గానికి పెద్దపీట వేస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఏనుగు వర్గం సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో మంత్రి సీతక్క, మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నగరంలో బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు అల్చలు చేశారు. అయితే ఎమ్మెల్యే పోచారం రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా రోడ్డుపై బైఠాయించారు. అయితే ప్రధానంగా నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతంలో ఎంకే గార్డెన్ లో పొలిటికల్ ఎఫెక్ట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రి సీతక్క హాజరయ్యారు. అలాగే దీంతో పాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి వచ్చినట్టు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం చెందినట్టు కాంగ్రెస్ నాయకులు ఏదైతే సమావేశం జరుగుతుందో ఆ గార్డెన్ ఎదురుగా బైఠాయించారు. పోచారం శ్రీనివాసరెడ్డికి తమకు అవసరం లేదని చెప్పి థ్యాంక్ యూ నవీన్. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. నియోజకవర్గంలో తాను గెలవక ముందు అన్ని సమస్యలే ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. నియోజకవర్గంలో 800 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. తమకు ఎలాంటి గ్రూప్ రాజకీయాల అలవాటు లేదని అంటున్న కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో మా ప్రతినిధి అరుణ్ ఫేస్ టు ఫేస్.
ప్రారంభోత్సవానికి విచ్చేసిన కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు చెన్నూరులో మీరు మంత్రి అయిన దగ్గర నుంచి ఎన్ని అభివృద్ధి నిధులు ప్రకటించారు, ఎన్ని అభివృద్ధి నిధులు తెచ్చారు? నేను మీకు తెలుసు, నేను ఎమ్మెల్యేగా నాకు గెలిపించినప్పుడు మందమరి, చెన్నూరు, ఆర్కేపీ రోడ్లు, సీసీ డ్రైన్ల పరిస్థితి ఏముండెను. మంచినీటి మిషన్ భగీరథి ఫెయిల్, ఎక్కడ కూడా హైమాస్ లైట్స్ లేకుండే. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని 3 చోట్ల కూడా సీసీ రోడ్స్, డ్రైన్స్ మొత్తం వాళ్ళలో పెట్టడం జరిగింది. పనులు జరుగుతున్నాయి. ఎండ్ ఆఫ్ ది ఇయర్ వరకు అన్నీ పూర్తిగా అయిపోతాయి. తర్వాత హైమాస్ లైట్స్ ఇవ్వడం జరిగింది. 100 కోట్లతోని ఈ 3 టౌన్లలో ఇంటింటికి నీళ్ళ నల్ల ఇవ్వడానికి అమృత్ స్కీమ్లో 100 కోట్ల రూపాయలతోని ఖర్చు నడుస్తుంది. సుమారు 800 కోట్ల రూపాయల పనులు చెన్నూరు నియోజకవర్గంలో నడుస్తున్నాయి. దీంతో పాటు ఇక్కడ కొత్త గనులు రావాలని చెప్పి ఆర్కేఓసి గని కూడా త్వరలోనే శాంక్షన్ అయినది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తుంది. ఈ పనులు కూడా ప్రారంభం అవుతుంది. తర్వాత జైపూర్ పవర్ ప్లాంట్, దాంట్లో కూడా 1200 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ కూడా స్థాపించడానికి పనులు నడుస్తున్నాయి. వచ్చే సంవత్సరం అది కూడా పూర్తిగా అయిపోతుంది. సార్, ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా గ్రూప్ రాజకీయాలను ఎంకరేజ్ చేస్తూ మంచిర్యాలకు సంబంధించిన జగన్మోహన్ రావు గారిని మీరే పోషిస్తున్నారనేది ఒక మంచిర్యాలలో పెద్ద రూమర్ ఏర్పడ్డా సార్. దానిపై నేను ఎక్కడ కూడా గ్రూప్ తగాదిలా పోను. నేను ప్రజలు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా పనులు ఉంటే నేను పనులు చేయడానికి సిద్ధంగా ఎప్పుడు కూడా ఉంటా. మా నాన్నగారు ఈ ప్రాంతంలో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ప్రజలు గెలిపించడం జరిగింది. వారు అందరికీ సేవ చేసేవారు. నేను కూడా అందరికీ సేవ చేస్తాను. మనం ఇప్పటి వరకు మనం కార్మిక శాఖ మంత్రి వివేక్ గారి మాటల్లో తెలుసుకున్నాం. నేను ఎలాంటి గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించాను, ఖచ్చితంగా మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అధికారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాననే మాటల్లో తెలుసుకున్నాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, మంచిర్యాల. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎన్నికల్లో ఓటేసి ప్యాసివ్గా ఉండడం కాకుండా ఎన్నికల్లో ఓటేసిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యంతో మనల్ని నడిపించే పరిస్థితికి వస్తున్నారు. ఇది డెమోక్రసీలో చాలా ముఖ్యం అని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని కాపాడుకోవడం ఏం చేయాలో చేద్దాం. నేను కూడా చర్చ చేస్తా. అందుకే నేను మొన్న ఒక మాట కూడా అన్నాను, 80వ స్వాతంత్ర దినోత్సవం ఇప్పటికీ ఇంకా 21 ఏళ్లలో భారతదేశం వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు కావాలి. దీనికి నేను అన్నాను, ఈ కొండే మన మీద బాధ్యత ఉంది, ప్రజలపైన బాధ్యత ఉంది. అందరం కలిసి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు అర్థం చేసుకొని మీరందరూ కూడా చైతన్యవంతులుగా చెడును ఖండిస్తూ మంచిని ముందుకు తీసుకుపోగలిగితే శాశ్వత పరిష్కారం వస్తుంది. నా బాధ్యతగా నేను చేస్తా, మీ బాధ్యతగా మీరు చేయండి. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, యువతకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ ప్రతిభకు ఎక్కడా రాజీ పడం. మీ ప్రతిభను కాపాడి ఈ రాష్ట్రంలో వ్యవస్థల్ని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తూ, మీ ద్వారా ప్రజలందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసిందండి. తిరిగి గురువారం అంటే 20 ఆగస్టు ఉదయం 9 గంటలకు కలుద్దాం. థ్యాంక్ యూ.